శ్రీవేంకటేశాయ నమః. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. యస్య ద్విరదవక్త్రాజ్యాః పారిషద్యాః పరస్సతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. నమః శ్రీ వెంకటేశాయ, నమో బ్రహ్మోదరాయ చ, నమః శాంతాయ కృష్ణాయ, నమస్తే అద్భుతకర్మణి అప్రాకృత శరీరాయ శ్రీనివాసాయ తే నమః. శ్రీలక్ష్మీవల్లభారంభాం విఖనో మునిమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. కృష్ణాయ వాసుదేవాయ దేవకీనందనాయ చ, నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. వందే బృందావనాసీనం ఇందిరానందమందిరం, ఉపేంద్రం సాంద్రకారుణ్యం పరానందం పరాత్పరం. కృష్ణ వాసుదేవ నారాయణ ముకుంద మాధవ శ్రీహరి పద్మనాభ దామోదర, ఇలాగ భగవన్నామాలు మనం ఎందుకు అని అంటే, ప్రారంభంలో హరేన్నామ హరేన్నామ హరేన్నామైవ కేవలం కలవు నాస్త్యేవ 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 గతిరన్యథ అని మనకు పురాణాలు చెప్తున్నాయి. కలియుగంలో ఈ కలి కల్మషాలు పోవడానికి హరినామమే గతి అని మనకు పురాణాలు నొక్కి చెప్తున్నాయి. ఏవ అంటే నిశ్చయార్థకం. కలి సంతరణ ఉపనిషత్తులలో చెప్పబడినటువంటిది. అది 16 నామములతో కూడినటువంటిది హరి రామ కృష్ణ. ఈ నామస్మరణ వల్ల మనకు ఒక చుట్టూతో ఒక రక్షణ వలయం ఏర్పడుతుంది. మన ఆలోచనల మీద, మన శరీరం మీద, మన నాడుల మీద, మన ఆలోచనల మీద ఈ భగవన్నామం ఎంతో ప్రభావం చూపిస్తోంది. అందుకని ఈ ప్రాతకాలంలో మనమంతా ప్రశాంతంగా ఉంటాం. హాయిగా మనస్సు ఇంద్రియాలు సేద తీరి నిద్ర వదిలి చక్కగా మనం చేయవలసిన కృత్యాలన్నీ చేసి మనస్సు ప్రశాంతంగా ఉంటాం. ఈ సమయంలో ఈ హరినామం వల్ల ఈ గొంతులో అన్నవాహికలో ఉండే చెడు వాయువు పోతోంది. హరి అనంటే అందుకని హరే రామ, హరే సంబోధన అన్నమాట. రామ కృష్ణ గోవింద హరి అని స్మరించడం చేత మనకొక నాడులకు ఒక శక్తి ఉత్తేజం కలిగి మంచి సత్కార్యక్రమాలు చేసే శక్తి కలుగుతుంది. అందుకని హరినామంతో మనం ఆరంభించుకుంటున్నాం. నామ సంకీర్తనం యస్య సర్వపాప ప్రణాశనం ప్రణామో దుఃఖశమనః తం నమామి హరిం పరమని శ్రీమద్భాగవతంలో చిట్ట చివరి శ్లోకం. కాబట్టి హరినామ ప్రాశస్త్యాన్ని గురించి పద్మపురాణం అన్నీ కూడా చెబుతాయి. అందుకనే బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి హరినామ సంకీర్తన చేస్తూ భాగవతులు నగర పరిక్రమణం అంటే నగర సంకీర్తన చేస్తారు.
దానివల్ల చల్లని గాలులు వీచి మనకు ఒక ఆనందాన్ని కలిగిస్తాడు. కనుక భగవన్నామ స్మరణ చేత మనకు ఇలాంటి స్థితి కలుగుతోంది. సోమేన గీతో గాంధారో విష్ణునా మధ్యమస్వర పంచమస్తు స్వరో గీతస్త్వయైవేతి నిధారయా. నారద పురాణాన్ని మనం అనుసంధానం చేసుకుంటున్నాం. గాయన్ నారాయణ కథాం, నిరంతరం కూడా శ్రీమన్నారాయణుని యొక్క దివ్య నామావళిని పఠిస్తూ నారాయణ కథని చెబుతూ తనంతట తానే ఆ సప్త స్వరాలతో చక్కగా ఆ మూర్ఛనలు గాన స్థితితో నిరంతరం సంచరించేటువంటి మహాభాగవతోత్తముడు నారద మహర్షి. నారదుడు అనగానే మనకొక స్ట్రక్చర్, ఒక పిక్చర్ కనిపిస్తుంది. ఆ మెడలో ఒక చక్కని ఆ మహతిని ధరించి నారాయణ నామస్మరణ నిరంతరాయం చేస్తూ ఉంటాడు. తులసి మాలికలను ధరించి ఒక చక్కని భక్తుడు ఎలాగ ఉండాలి, నారదుడు మనకు ఒక ఆదర్శం. అందువలనే ఇక్కడ మనం ఈ స్వరాలను గురించి స్వరశాస్త్రం, శిక్షాశాస్త్రం, స్వరనాదయుక్తం సుకుమారం సమభావం చేత కూర్చబడిన లలిత పద అక్షర గుణ సమృద్ధాన్ని మధురము అని అంటారు. 10 గుణాలతో కూడి ఉంటే గానము అని అంటారు. ఇలాగ శంకితం, భీషణం, భీతం, ఉద్ఘుష్టం, అనునాసికం, కాకస్వరం, మూర్ధగతం, ఇలాగ విస్వరం, విరసం 14 దోషాలు కూడా ఉన్నాయి. 10 గుణాలు ఉన్నాయని మనం గానం అంటూ వింటూ ఉంటాం, బాగానే ఉంటుంది. దానికి ఏ లక్షణాలు ఉన్నాయి? సంగీత శాస్త్రం అంతా కూడా మనకు నారద పురాణంలో చూపించారు. స్వరాన్ని మనం ఒక్క అక్షరం పలికితే ఎంత మార్పు వస్తుంది. వేదానికి కూడా ఆ స్వరం ప్రధానమైనది. ఈ మనం చెప్పుకున్నాం వేదవేద్యుడు వెంకటేశ్వరుడు అంటే వేదాల చేత తెలియబడేటువంటి పరమాత్మ. ఆయన్ని గురించి 12 పురాణాలు బాగా విస్తారంగా విపులంగా వర్ణిస్తాయి. ఈ కొండ యొక్క ప్రభావము, ఈ కొండ మీద ఉన్నటువంటి స్వామి యొక్క వైభవాన్ని. ఈ వేదములే శిలలై వెలసినది కొండ అని కూడా అన్నమాచార్య స్వామి అంట. వేదాంత వీధులలో విహరించేటువంటి వానిగా, వేద పురాణాలలో విహరించేవారిగా దర్శించారు వాగ్గేయకారు. కాబట్టి ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, నిన్న మనం చెప్పుకున్నాం. సామవేదాన్ని గురించి, ఆ విద్యలను గురించి ఉపనిషద్భాగం, దానిలో కేనోపనిషత్తు అని కేనేషితం పతతి ప్రేషితం మనః కేన ప్రాణః ప్రథమం ప్రైతియుక్త అని 9 అధ్యాయాలతో కూడినటువంటి తలవకార శాఖలో వీటిని గురించి, బ్రహ్మస్వరూపాన్ని గురించి, ఇంకా విశేషించి ఛాందోగ్య ఉపనిషత్తుని గురించి నిన్న మనం స్మరించాం. అథర్వ వేదం చిట్ట చివరిది, 4 వేదాల్లో చివరిది. ఇది వేదాస్త్రయి అని కొన్ని మాటలు కూడా వినిపిస్తాయి. 3 వేదాలు 4 అని కూడా ఒక చర్చ ఉంది. ధర్వ అనంటే వక్రత లేదా కుటిలత అని, అధర్వము అంటే కుటిలత లేనిది, రుజుత్వాన్ని కలిగినది. ఇది అందుకని ఈ అధ్వర్యుడు అని కూడా అంటారు యజ్ఞ. దీనిలో ఆధ్వర్యవము అనే మాట కూడా మనం పత్రికల్లోకి వచ్చేసింది. ఒక కార్యక్రమాన్ని చేస్తే ఫలాని వారి ఆధ్వర్యంలో జరిగింది అంటే అది కూడా యజ్ఞ. వేదాల నుంచి వచ్చినవే. మనం వాడే చాలా పదాలు మనకు ఎందుకని కొన్ని వేల సంవత్సరాలుగా ఆ వేద వాన్మయంలో ఉన్నటువంటి ఇవన్నీ కూడా మనకు వ్యావహారిక స్థితిలో వచ్చాయి. వచ్చిన వాటిని కొన్నిటిని మనం విరుద్ధ భావంతో
వాటిని మనం ప్రచారంలోకి మనమే తెచ్చాం. ఆ విరుద్ధ భావాలు ఏంటి అంటే సహజంగా ఎంతో గొప్పదైనటువంటి భావనతో చెప్పినటువంటిది కైంకర్యం అంటే భగవత్ సేవ అనే దాన్ని మనం వికారం చేసేసాం. వాడు కోట్లు కైంకర్యం చేశారంటే తినేశారు, వాడు ఏదో ముంచేశాడు జనాలని అంటే శఠగోపం పెట్టారు. ఇవన్నీ ఈ పదాలు ఏమిటి? అవి దేవాలయంలో మన సంస్కృతికి సంబంధించి ఒక గొప్పదైనటువంటి బరువైన భావనతో చెప్పిన దాన్ని మనం ఇవాళ దాన్ని విపరీత భావంతో ప్రయోగిస్తున్నాం. కొన్ని పదాలని మంచిగానే చెప్తున్నాం. ఇవన్నిటికీ ఆధారం వేద సంస్కృతే. ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. కనుక బ్రహ్మవేదమని కూడా దీన్ని అన్నారు. ఒక యజ్ఞాన్ని నిర్వహించాలంటే నలుగురని హోత ఉద్గాయిత ఇలాగ చెప్పారు. వీటిల్లో అతి ముఖ్యమైన వాడు బ్రహ్మస్థానాన్ని నిర్వహించే ఋత్విక్కుకి బ్రహ్మ అని పేరు. ఈ అథర్వ వేదాన్ని తెలుసుకొని ఉండాలి, ఇతని ముఖ్యమైనది అది. అంతేకాకుండా యజుర్వేదంలో కూడా ఇతడికి నైపుణ్యం ఉండాలి. హోత ఋగ్వేదాన్ని, ఉద్గాత సామవేదాన్ని అధ్యయనం చేసిన వారై ఉండాలి. బ్రహ్మ అథర్వవేద మాత్రమే కాకుండా ఈ 3 వేదాల మీద కూడా అతనికి అవగాహన ఉండాలి అని ఐతరేయ బ్రాహ్మణం చెప్తోంది. దీంట్లో శాంతి పౌష్టిక క్రియలు మనకు భౌతికంగా కొన్ని ఆటంకాలు వస్తే వివాహం కాలేదు, లేదా ధనం ఎంత ఆర్జించినా పోతోంది, ఇంకేదన్నా ఇటువంటివి వచ్చినప్పుడు ఏం చేస్తే అంటే యజ్ఞ ప్రక్రియ ద్వారా ఏం చేస్తే మనకు శుభం కలుగుతోంది అనేటువంటిది అథర్వ వేదంలో చక్కగా చెప్పారు. చత్వారో ఇమే వేద ఋగ్వేదో యజుర్వేద సామవేదో బ్రహ్మవేద ఇది అని 4 వేదాల పేర్లను చెబుతూ అథర్వ వేదాన్ని బ్రహ్మవేదంగా గోపథ బ్రాహ్మణం చెప్తారు. ఇది బ్రహ్మ సంప్రదాయానికి సంబంధించినటువంటిది. అథర్వ ఆంగిరసులనేవారు దర్శించారు. అందుకని దీనికి అథర్వాంగీరసం అని కూడా ఒక పేరు. భృగు మహర్షి యొక్క శిష్యుడు అంగీరసుడు. భృగు అంగీరసుని శిష్యుడు కాబట్టి దీనిని భృగ్వంగీరసం అని కూడా అన్నారు. సుమంతుడనేటువంటి ఋషి ఈ వేదవ్యాసుల వారి శిష్యులలో ఈ పైలుడు, వైశంపాయనుల వారు ఇలాగా ఈ క్రమంలో సుమంతుడనే ఆయన ఈ అథర్వ వేదాన్ని అధ్యయనం చేశాడు. 9 శాఖలు ఉన్నాయి అని చెప్పారు. నవధాధర్వనో వేద అని పతంజలి అంటారు మహాభాష్యంలో. వీటిల్లోకి ఇప్పుడు 2 శాఖలు మాత్రమే ఉన్నాయి, 9టికి గాను పిప్పలాల శౌనక శాఖలు. ఇది ఒకే ప్రతి కాశ్మీర దేశంలో, కాశ్మీర్లో ఒకప్పుడు ఈ శైవానికి వేదవాన్మయానికి భాష్యాలకు ఎంతో ప్రసిద్ధి. 13వ శతాబ్ది దాకా లలితాదిత్యుడు వీరంతా గొప్ప మార్తాండ దేవాలయం, ఇలాగ శారదా సర్వజ్ఞపీఠం ఇలాంటివన్నీ ఉన్నాయి. ఇవాళ అక్కడ అది చాలా చిత్రమైన స్థితిలో ఉన్నది. అంటే మన ధర్మాన్ని మనం గొప్ప గొప్ప శ్రద్ధాస్థానాలు ఎన్నో కోల్పోయాం. ఇవాళ మూలస్థానం అంటారు, ముల్తాన్ అంటారు, పాకిస్తాన్లో ఉన్నది. అది నృసింహ భగవానుడు ఆవిర్భవించిన స్థానం, మూలస్థానం ముల్తాన్. అలాగే ఎన్నో ఆ రావి నది, సింధు నది ఇక్కడ మనకు లేదు. ఇవాళ సరస్వతి నది, ఆ సరస్వతి రాజస్థాన్లో గుప్తంగా ఉన్నది అని, సరే అది కూడా ఇప్పుడు కనిపిస్తుంది అన్నారు. ఇలాగా ఈ కాశ్మీర దేశంలో పిప్పలాల శాఖకు సంబంధించి ఒకే ఒక్క ప్రతి ఉన్నదని కూడా పరిశోధకులు చెప్తారు. ఇంకొకటి శౌనక సంహిత. దీనికి సంబంధించి మనకు పురాణాల్లో వచ్చేటువంటి శౌనక మహర్షి గొప్ప వేదాధ్యయన సంపన్నుడు. కాబట్టి పురాణాలని మనం గ్రహించాలి అని అంటే ఇంత ప్రాతిపదిక ఉన్నది. ఈ వేదంతో మనకు వేద వాన్మయంతో సంబంధం ఉన్నది. ఈ శౌనక మహర్షి నైమిషారణ్యం ఈనాటి కూడా ఉన్నది, మనం చూస్తాం. ఉత్తరప్రదేశ్లో లక్నోకి లక్నో అంటే కూడా లక్ష్మణపురి అని,
దానికి 150 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. నీమ్ అంటారు. ఇలాగా వేళ్ళు కొద్ది మార్పులతో ఉంటుంది నైమిషారణ్యం. అక్కడనే మనకు భగవద్ ఆరాధన చేసేటువంటి విధానాన్ని చెప్పినటువంటి విఘనస మహర్షి కూడా ఆ నైమిషారణ్యానికి వైకుంఠం నుంచి దిగి వచ్చి భృగు, అత్రి, మరీచి, కశ్యపాది మహర్ష్యాదులకు ఈ వైఖానస కల్పసూత్రం భగవత్శాస్త్రాన్ని కూడా బోధించాడు అని జన్మక్షేత్రే నైమిషారణ్య భూమి అని ఆ వైఖానస మహర్షిని స్తుతిస్తూ ఉంటారు. మనకు పడమర వీధిలో కూడా ఆ భృగువత్రి, మరీచి, కశ్యపాదులతో ఉన్నటువంటి ఆ విఘనమ మహర్షి యొక్క ఆ మూర్తిని మనం దర్శిస్తాం తిరుమలలో. కాబట్టి ఈ శౌనక మహర్షి చాలా గొప్పవాడు. రఘువంశంలో వశిష్ఠ మహర్షిని కాళిదాస్ అంటాడు, అథాధర్వ నిధేస్తస్య అధర్వ వేద నిధి అని అంటాడు వశిష్ఠుల వారు. కిరాతార్జునీయము అని ఒక కావ్యం ఉన్నది సంస్కృతంలో, పంచకావ్యాలలో రఘువంశం ఇలాగ వీటిల్లో ఆ మాఘకవి రాస్తాడంటే మహాభారతంలో ఒక్కొక్క చిన్న సన్నివేశాలని మహాకవులు పెద్ద నాటకాలుగా కావ్యాలుగా మనకు అందించారు. పరమశివుడు కిరాతుడి వేషంలో వచ్చి అర్జునుడిని పరీక్షిస్తాడు. ఒక మూకుడు అనేటువంటి రాక్షసుడు వరాహ రూపంలో వస్తే అర్జునుడు బాణప్రయోగం చేస్తాడు, పరమేశ్వరుడు కూడా చేస్తాడు. వివాదం ఇద్దరికీ కలుగుతుంది. నేను వేశాను అంటే నేను వేశాను, పట్లు పడతాడు. ఆ అర్జునుడు పరమశివుడి శిరస్సు మీద బాణంతో దెబ్బ కొడతాడు. పట్లు బట్టి ఇవి చేస్తే ఆ పరమేశ్వరుడు యొక్క శరీర స్పర్శతో పులకించిపోతాడు అర్జునుడు. తర్వాత గుర్తిస్తాడు, స్తుతిస్తాడు. దాన్ని చాలా మహాభారతం వనపర్వంలో వస్తుంది. అంటే భక్తుడితో భగవంతుడు ఏ విధంగా ఆ ఆటలాడుకుంటాడో అనేక సన్నివేశాలు మనకు కనిపిస్తాయి పురాణ వాజ్మయంలో. ఆధునిక కాలంలో కూడా ఎంతోమంది మహానుభావులు, తులసీదాస్ ఆయనకు రామదర్శనం ఇప్పిస్తాడు ఆంజనేయ స్వామి. 2 సార్లు తప్పిపోతాడు. ఒక రాజు వేషంలో వెళ్తుంటే గుర్తించక వీటితో మనకేమిటి అనుకుంటాడు. చిలుక రూపంలో హనుమ చెప్తాడు, ఇదిగో వచ్చినవాడు. మళ్ళా ఒక పిల్లలాగా వచ్చి 12 ఏళ్ల ప్రాయంలో ఉన్న పసిపాలులాగా వచ్చి గంధం తీస్తూ ఉంటాడు. ఇప్పుడంటే మనకేవో వచ్చేసాయి, కానీ మామూలుగా అయితే ఇప్పుడు దొరికే ఆ ఎర్రచందనం అరగదీసి దాన్ని భగవంతుడికి అర్పించాలి అని అలా చేస్తుంటే ఆయన సుఖరూపంలో వచ్చి చెప్తాడు, ఇదిగో ఈ బాలుల రూపంలో వచ్చి నాకు కూడా గంధం ఇవ్వవా అని అడుగుతున్నారే, వీళ్ళే రామలక్ష్మణులు అని చెప్తారు. ఆయన ఒక దోహాలో చెప్పుకోవటం జరిగింది. కాబట్టి భగవంతుడు భక్తుడితో అనేక రకాలుగా, మనకి శ్రీనివాస స్వామి కూడా మనకి ఇక్కడనే వరాహస్వామి వెనకాల వెంగమాంబ ఉండేది 18వ శతాబ్దిలో. ఆమె ఎంతో అద్భుతమైనటువంటి మహాయోగం చేసింది, జపం చేసింది. చాలా అద్భుతంగా ఆ తరిగున్న నృసింహుడికి శ్రీవారికి అభేద భావంతో శతకాలు కూడా చెప్పింది. ఆమెకి చదువు రాదు, కానీ భగవద్ అనుగ్రహంతో పుంఖానుపుంఖాలుగా పద్యాలు చెప్పి ఆమె రాసిందే, శ్రీ వెంకటేశ నా చిత్తమ్మునందు నీపాద యుగలంబు నిల్పవే కృష్ణ, నన్నేలు తరిగొన్న నరహరాకృతిని ప్రత్యక్షమై నన్ను కావవే కృష్ణ. ద్విపదలో రాస్తోంది. రాజయోగం ఇవన్నీ కూడా యోగంలో ఏ స్థితులు ఆమె అనుభవించింది అది కావ్య రూపంలో వస్తుంది చెప్పింది. అలాంటి ఆమెతో కూడా శ్రీకృష్ణ రూపం చిన్ని బాలుడుగా వెళ్ళి ఆమె ఏదో రాసుకుంటే ఆమె చీర లాగుతూ నా మీద కూడా ఒక పద్యం చెప్పవా అని అడిగారట. అప్పుడు వచ్చిందే ఈ కృష్ణమంజరి. దాదాపు 30-40 సంవత్సరాల క్రితం వరకు కూడా స్త్రీలందరూ ప్రతిరోజు ఇవి పాడేవారు. ఆ పాడటం వలన ఆ ఇంటిలో ఒక ప్రశాంతమైన వాతావరణం ఏర్పడేది. తల్లులు కృష్ణస్మరణ చేయడం చేత పిల్లలకు అప్రయత్నంగానే దైవికమైన సంస్కారం కలిగేది.
మనం కోట్ల ఆస్తి కాదు పిల్లలకి ఇవ్వవలసింది, మంచి ఉన్నతమైనటువంటి సంస్కారాలు, దైవికమైనటువంటి భావనలు, దైవభక్తి ఇస్తే వాడు ఆటోమేటిక్గా వాడే సంపాదన పరుడవుతాడు, యోగ్యుడవుతాడు, సమాజంలో ఒక గుర్తింపుని పొందుతాడు, నీకు కూడా గుర్తింపునిస్తాడు. ఈ సంస్కారాలు లేకపోతే ఏమవుతోంది అంటే వీడికి సరిగ్గా ఉండదు, వాడికి అశాంతే ఉంటుంది. కాబట్టి మన కోసమైనా మన సంతానానికి మంచి సంస్కారాలు ఇవ్వాలి. కనుక ఇక్కడ ఈ మహానుభావుడు కిరాతనార్జునీయ మహాకావ్యంలో కృతపద పంక్తి అథర్వవేద అన్నారు. మల్లినాథ సూరి అని తన భాష్యంలో అథర్వణ వేదానికి పదపాఠం చేశాడు. అంటే వేద అక్షరాలు, వాక్యాలు, ఆ పదాలు వాటిలకు దాన్ని అటు ఇటు చేర్చి బాగా క్షుణ్ణంగా దృఢపరుచుకోవడం కోసం ధ్వజపాఠమని, క్రమపాఠమని, ఘన అని ఇలాగా పాఠాలు చూపించారు. ఒక 10 ఎన్నో ఉన్నాయి. వాటిల్లో ఆ ఘన అంటారు. ఘనపాఠి అని లోకంలో విస్తృతంగా వింటూ ఉంటారు కదా. ఆ వేదం చెప్తూ ఉంటే వింటూ ఉంటేనే ఒక ఆనందంగా ఉంటుంది. అవధానం అనేది కూడా దాంట్లో నుంచి వచ్చిందే. వేదాధ్యయనం చేసిన వారికే అవధాని అని, అంటే వాళ్ళు ఆ అవధానం అంటే ఏకాగ్రత. ఒక ఏకాగ్రతతో ఆ వేద వాన్మయాన్ని ధారణ చేయడం. అక్కడ లిపి లేక కాదది. ఆ ఒకరి దగ్గర నుంచి మరొకరు చెప్పుకోవడం చేత, ఆమ్నాయం అంటారు, పఠించడం చేత అది దృఢపడిపోతుంది. సరే, ఈ పదపాఠం కూడా అథర్వ వేదానికి ఉండేవి అని ఈ శౌనక సంహితలో 20 కాండలు ఉన్నాయని, 736 సూక్తాలు ఉన్నాయి. అథర్వ వేదంలో 5918 మంత్రాలు ఉన్నాయి అని ఇలాగా యజ్ఞై అథర్వా ప్రథమ పదస్తతే అని ఋగ్వేదం చెప్తోంది. ఋగ్వేదు సామవేదాలు మనుష్యుడైనటువంటి వాడు ధర్మబద్ధంగా ఎలాగ జీవించాలి అది చెప్తాయి. సర్వకార్యసిద్ధికి ఈ అథర్వ వేదం చాలా విశేషమైనటువంటిది అని, దీనిలో కూడా కుత్సిత అపహారకమైన కుంతపా సూక్తం అని ఒకటి ఉన్నది 20వ కాండలో. కుమన్నామ కుత్సితం భవతి యత్ తత్ తపతి తస్మాత్ కుంతాపహ అని. అంటే ఇది చాలా విశేషంగా యజ్ఞాలలో పఠిస్తారు. మానవునికి సకల శ్రేయస్సులను ప్రసాదించేటువంటిది ఇది. గృహస్థాశ్రమాన్ని ఈ వేదం చాలా అద్భుతంగా వర్ణన చేస్తారు. మనం ఎలాగ ఉండాలి, స్త్రీలు ఎలా ఉండాలి, పురుషులు ఎలా ఉండాలి, సంతానం ఎలా ఉండాలి, తల్లిదండ్రులు ఎలా ఉండాలి. అంతేకాకుండా ఈ వేదంలో 12వ కాండలో పృథ్వీ సూక్తం. ఈ భూమి మనది, ఈ భూమి మాతృభావంతో ఈ భూమిని మనం చూడాలి. అక్కడి నుంచి వచ్చిందే మాతృదేశము అనేటువంటి ఒక లక్షణం. ఈ భూమి మనకు తల్లి అనేటువంటి, అందుకనే భూమాత అని అంట. ఈ భూమి మనకు సంబంధించినది అంటే ఒక దేశం. ఈ దేశం అనేటువంటి దాని మీద మనకు ఒక చక్కని భక్తి ఉండాలి. దేశం మీద భక్తి ఉండాలి. అలాగనే ధర్మం మీద ఆసక్తి ఉండాలి. ఈ దేశభక్తిని కూడా పృథ్వీ సూక్తం మనకు బోధిస్తోంది. మనం అందరం కలిసి మానవ జాతి అనేటువంటి దాన్ని కూడా ఇక్కడ చూపించడం జరుగుతోంది. వేదంలో ఎన్నెన్నో విశేషాలు ఈనాటికి కూడా అనుసరించదగినటువంటి, ఏనాటికైనా అనుసరించదగిన, దానికి కాల ప్రమేయం లేదు. సార్వకాలికం అన్నారు. అంటే అన్ని కాలాల్లో 2024లో ఎందుకండి వేదాలన్నీ లేదు. ఎప్పటికైనా మనుష్యుడిలో ఉండేటువంటి మంచి లక్షణాలు, అలాగనే చెడ్డ లక్షణాలు వదిలించుకొని మంచి లక్షణాలు పెంచుకొని ఉత్తమ స్థితిని పొందాలి కదా. అది ఎప్పుడైనా అవసరమే. ఇప్పుడు అవసరం లేదంటానికి లేదు కదా. ఏ మానవుడికైనా అవసరమే. సార్వజనీనం, సార్వకాలికం, సర్వకాలాలలో కూడా ఇవి వర్తిస్తాయి. అంతేకాదు గో సూక్తం, గో మహాత్మ్యం చెప్పారు. గోవులో సర్వదేవతలు ఉంటారు. ఆ గోవులు నడయాడినటువంటి స్థానం లక్ష్మీప్రదం అన్నారు.
ఆవు పేడతో ప్రతినిత్యము ఆ ఇంటి ముందు ఆవు పేడ నీళ్ళల్లో కలిపి చల్లితే అది లక్ష్మీప్రదం అన్నారు, ఐశ్వర్యము అని అన్నారు. ఐశ్వర్యం అంటే ఇవాళ మనకు కరెన్సీ నోట్లో, బిల్డింగులో, ఇవే కాదు. కరెన్సీ అంటే ఈ ఐశ్వర్యం అంటే అది కాదు. భార్యాభర్తలు, సంతానం, ఒక కుటుంబం, ఒక చక్కగా హాయిగా ప్రశాంతంగా మధురమైన సంభాషణలతో ఉండేటువంటి గృహం ఐశ్వర్యమే, కరెన్సీ లేకపోయి. ఉంటే కొన్ని కోట్లు ఉంటే వాడు ఎక్కడో ఉంటాడు, కొడుకు ఎక్కడో ఉంటాడు, తండ్రి ఎక్కడో ఉంటాడు, తల్లి ఎక్కడో ఉంటుంది. ఎన్ని కోట్లు ఉంటే ఉపయోగం ఏంటి? అందరూ ఒక చోట ఉండి హాయిగా జీవిస్తే అది కుటుంబం అవుతుంది. అంతేగాని సంవత్సరానికి ఒకసారి కలుసుకుంటే అది కుటుంబం అవుతుంది. అది ఎప్పుడూ సరికాదని మా గురువు గారు ఇక్కడనే ఎక్కడో ఉంటే నన్ను అనేక రకాలుగా చెప్పి నచ్చదెప్పి ఒక చోటనే ఉండాలి అంటే పూర్వం పెద్దవాళ్ళు చెప్పేవారు మనకు తెలియకపోయినా. ఇప్పుడు నేనే ఎవరికి వాడే పెద్ద అనుకునే స్థితిలో ఉంది కాబట్టి వాళ్ళు కూడా చెప్పడం మానేశారు, ఎందుకు వచ్చింది వాళ్ళు. కనుక ఈ గృహస్థాశ్రమ ధర్మాలు, స్త్రీకి ఇవ్వవలసిన గౌరవ మర్యాదలు దీంట్లో చాలా విశేషంగా చెప్తారు. నిన్న చెప్పుకున్నాం, సమ్రాజ్ఞి స్వశిరే భవ, ఇలాగా. ఇంట్లో అంతేకాకుండా భైషజ్య సూక్తాలు చెప్పారు. అంటే ఈ ఆరోగ్య సంబంధమైనటువంటి స్థితి ఎలాగ ఉంటుంది. కొన్ని మంత్రపాఠం చేస్తే కొన్ని శ్లోకాలు కూడా చెప్పారు. అచ్యుతానంత గోవింద నామోచ్చారణ భేషజాత్, అచ్యుత అనంత గోవింద అని స్మరిస్తే సకల రోగాలు నశిస్తాయని చెప్పారు, ఆయుర్వేదంలోనే చెప్పారు. రోగం అనేది అసలు రాకుండా ఉండేటువంటి ప్రయత్నం చేయమని మనకు ఆయుర్వేదం చెప్తోంది. ఇప్పుడు మనకు అలా కాదు కదా, రోగం నీ ఇష్టం వచ్చినట్టు నడువు, రోగం తెచ్చుకో, మళ్ళీ నా దగ్గరికి రా, ఇది కాదు కదా. మహర్షుల యొక్క స్థితి అలాగా ఉంటుంది. రోగాలు వ్యాపించడానికి ఋతు సంబంధమైన స్థితులు, క్రిములు కారణం కాబట్టి ఈ గ్రహపీడలకు, మహావ్యాధులకు ఆది వ్యాధి అన్న. శరీరానికి వస్తే వ్యాధి, మనస్సుకు కూడా ఒక్కొక్కసారి బాధ కలుగుతుంది. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఏ రోగం లేదంటాడు, కానీ వాడికి ఏమిటో తెలియనటువంటి బాధ, అది దానికి ఆది అని పేరు. ఈ ఆది వ్యాధులను పోగొట్టేటువంటి మంత్రాలు కూడా చెప్పారు. ఆభిచారిక మారణ తంత్రాలు, వశీకరణం, చాలా విశేషంగా చిత్ర విచిత్రమైనవన్నీ చెప్పారు. అందుకని దీనికి వేదత్వం కొంతకాలం ఇవ్వలేదు. దీని ఆధారంగా చేసుకొని నవలలు రాసిన వారు కూడా ఉన్నారు. తిరుపతి వాస్తవ్యులే ఉన్నారు కొంతమంది, అగ్ని జ్వాలను ఏదో రాశారు. కనుక ఇంకా రాజు ఎలాగా ప్రజల్ని పరిపాలన చేయాలి, రాజనీతి అథర్వవేదంలో వస్తుంది. కనుక కాలే తప, కాలే జ్యేష్ఠ, కాలే బ్రహ్మ సమాహితం, కాలోహిని సర్వస్యేశ్వరోయ పితాసీత్ ప్రజాపతి అని. ఈ కాలమే తపస్సు, అదే జ్యేష్టం, అదే శ్రేష్టం. ఈశ్వరుడు బ్రహ్మ ప్రజాపిత అని కాలాన్ని గురించి, అంటే కాల కలయతామహం గీతలో చెప్పినటువంటి, అంటే కొన్ని మార్పులను తీసుకొస్తుంది. కాబట్టి ఈ సుఖశాంతి పౌష్టిక క్రియల యొక్క ఫలం ఏమిటి? సాంసారికంగా సుఖంగా శాంతిగా ఉండటం. ఇవి ఋగ్యజుస్సామములు స్వర్గాన్ని ప్రాధాన్యతగా ఇస్తే ఈ లోకంలో సుఖశాంతులు ఎలాగ పొందాలో అథర్వవేదం దానికి ప్రాధాన్యత ఇచ్చింది అని కూడా చెప్పారు. దీనికి ఒక్కటే బ్రాహ్మణం, గోపథ బ్రాహ్మణము అని. ఇది పూర్వ ఉత్తర భాగాలుగా చెప్పారు. ఈ పూర్వ భాగంలో భగవత్ సృష్టి సంకల్పం, అంటే ఆయన కూడా ఒక్కడే ప్రజాపతి, అక్కడే ఉంటే ఆయన కూడా విసుగ్గా ఉన్నదిట. ఏకాకీ నరమతే, సంతోషం కలగలేదు. ఆయన కూడా వివాహం, సంతానం ఇవన్నీ పొందాలని కోరిక కలిగింది. కోరికే అన్నిటికీ కారణము. కాబట్టి ఈ సృష్టి అంతా కోరిక వల్లనే వచ్చింది. మరి ఆ నిత్య నిరతిశయమైన ఆనంద స్థితి ఎలా కలుగుతోంది అనేది వేదాంత శాస్త్రం దాని మీద చాలా పెద్ద చర్చలే చేస్తుంది. కాబట్టి ఈ సృష్టి సంకల్పం, సముద్రాల పుట్టుక, ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతోంది. సృష్టిని గురించి విశేషంగా గాయత్రి మంత్ర మహాత్మ్యం, ఇవన్నీ కూడా మంత్రతత్వాన్ని చెప్పడమే కాకుండా
ఈ బ్రాహ్మణంలో తల్లిదండ్రులు కుమారుణ్ణి పెంచి పోషించి పెద్ద చేయాలి. పెద్దవాడైనటువంటి వాడు ఆ వృద్ధులైన తల్లిదండ్రుల్ని అన్నదమ్ముల్ని పోషించాలి. మనకు భారతంలో కూడా వస్తారు. ఇంటికి పెద్ద కుమారుడు తండ్రి లేకపోతే తండ్రి అంతటి వాడు. అందుకని మొన్నటి వరకు కూడా ఆస్తి పంపకాలలో జ్యేష్ఠ భాగం అని తీసేవారు. అంటే ఏంటి, తండ్రి చేయవలసిన తక్కిన వారిని అందరినీ చక్కగా పెంచి పోషించి పెద్ద చేసి వారికి ఒక యోగ్యత కలిగేట్లుగా చేయవలసిన బాధ్యత తండ్రి లేకపోతే ఆ ఇంటికి పెద్ద కుమారుడు. నలుగురు అన్నదమ్ములు ఉంటే నలుగురిలో పెద్ద. అలాగా దానికి ఒక స్థానం ఇచ్చారు. అది ఇక్కడ చెప్పడం జరుగుతోంది. పెద్దవాడు అలాగని కుమారుల పిల్లల్ని చిన్న వయస్సులో తల్లిదండ్రులు ఎలాగ పోషించి పెద్ద చేసి ఎలాగ చేస్తారో ఆ వృద్ధావస్థలో పిల్లలు తల్లిదండ్రులని అలాగ చూడాలని కూడా ఈ బ్రాహ్మణం చెప్తోంది. అలా కాకుండా వారు మరణించిన తర్వాత ఏవేవో చేస్తే నిష్ప్రయోజనం అని కూడా చెప్తారు. ఎంత అడ్వాన్స్ అంటారే ఇప్పుడు మన వాళ్ళు చెప్తూ ఉంటారు కదా, బ్రతికున్నప్పుడు వాడికి అన్నం పెట్టలేదండి, చచ్చిన తర్వాత తల్లిదండ్రుల పేరుతో ఊరంతా అన్నం పెట్టాడు. అది ఏమి ఉపయోగం? బ్రతికున్నప్పుడు తల్లిదండ్రులను చూడాలి కదా. కనుక అది కూడా ఈ అథర్వవేదం స్పష్టం చేస్తోంది. అలాగనే శరీర నిర్మాణాన్ని గురించి కూడా అనాటమీ అంటామే ఇప్పుడు. అలాగనే ఈ అత్యంత ఆసక్తికరంగా ఆ స్త్రీ లక్షణాలు పురుష లక్షణాలు ఈ అవగాహన కలిగేట్లుగా ఈ అథర్వవేదంలో చూపించారు. దీనికి ఉపనిషత్తు బ్రాహ్మణం ఆరణ్యకం ఉపనిషత్తు అని కదా, ఉపనిషత్తు కూడా ప్రశ్నోపనిషత్, పేరే ప్రశ్నోపనిషత్. 6 ప్రశ్నలు వేస్తారు పిప్పలాద మహర్షి దగ్గరికి వచ్చి. 6 ఈ ప్రజలంతా ఎలాగ వచ్చారు, దీనికి ఎవరు కారణం, ఈ మానవులు వారి పుట్టుకకు కారణం ఎవరు, ఈ ప్రజల్ని ధరించే దేవతలు ఎవరు, వారికి ఆ ప్రకాశం ఎలా కలిగింది, శరీరంలో ప్రాణప్రవేశం ఎలాగ జరుగుతోంది, అలాగనే ఈ శరీరం నుంచి ప్రాణ ఉత్క్రమణ ఎలాగ జరుగుతోంది, వాటి తత్వం ఏమిటి, ఈ కళలు ఎందుకు వస్తాయి, జాగరణ స్థితి ఏమిటి, షోడశ కళలు అంటూ ఉంటారు కదా, వాటి స్థితి ఏమిటి, తత్వం అంటే ఏమిటి, ఓంకారం అంటే ఏమిటి, ఆ ప్రణవోపాసన ఎలాగ చేయాలి, దానివల్ల కలిగే లాభమే. ఎన్ని ప్రశ్నలు! వీటన్నిటికీ సమాధానమే ప్రశ్నోపనిషత్తు. కనుక ఇక్కడ అకార ఉకార మకార స్వరూపం ఓంకారం, దాన్ని ధ్యానిస్తే పాము ఎలాగైతే కుబుసం వదులుతూ ఉంటుంది, పాత శరీరాన్ని వదిలేస్తుంది, అలాగా మనుష్యుడికి కూడా అంటుకున్న పాపాలన్నీ వదిలించుకుంటారు అని ఆలంకారికంగా ప్రణవోపాసన గురించి చెప్తోంది. కానీ మనకు సంప్రదాయంలో ప్రణవోపాసన కేవలం యతీశ్వరులకు అని, తగ్గినటువంటి వారికి ఆ నామంతో కూడినటువంటి మంత్రం అనే మంత్రం స్త్రీలకు ఇతరులకు అన్ని ఇలాగ ఒక వ్యవస్థ చేశారు. దీనికి ముండకోపనిషత్తు శౌనక శాఖలో ఉంటుంది. ఒక్కొక్క భాగానికి ముండకము అని పేరు. అవి 2 భాగాలుగా తర్వాత ఉంటుంది. అసలు ముండనము అని అంటే జుట్టంతా తీసివేయటం, గుండు చేయటం, పూర్తిగా గుండు చేయించడం అనేది సన్యాసం. తక్కిన వారందరికీ అంతో ఇంతో అందరికీ శిఖ అంటారు, పిలక అంటారు కదా, అది ఉండాలి అని. అసలు జుట్టు లేకుండా తీయకూడదని. ఇప్పుడు కూడా మనకి కర్ణాటక ప్రాంతము మహారాష్ట్ర అట్నుంచి వస్తే ఇక్కడ కూడా తీసినా వాళ్ళు అంతో అంత పెడతారు. అది సంప్రదాయం. పూర్తిగా ముండనం చేస్తే అది సన్యాసి లక్షణము అని అన్న. ముండనం అంటే అది. కాబట్టి ఇది అంటే ఈ ముండకోపనిషత్తు భిక్షుకులైనటువంటి వారు, సర్వసంగ పరిత్యాగులైన వారు ఎక్కువగా అధ్యయనం చేయవలసినటువంటిది. దీనికి ముండకోపనిషత్తు అని అందుకు పేరు. పర అపర విద్యలని గురించి చర్చించారు. చాలా విశేషంగా వస్తుంది. చాందోగ్యంలో కూడా నారద మహర్షి అదే చెప్తారు. ఈ విద్య ఆత్మవిద్య నేను తెలుసుకోలేకపోయాను, చాలా విద్యలు చదివాను అని దాంట్లో చెప్పడం జరుగుతోంది. బ్రహ్మచారి అయినటువంటి వాడు ఎలాగ అధ్యయనం చేయాలి, ఎన్నో సూక్తులు కూడా ఈ విషయంలో చెప్పడం జరుగుతోంది.
ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్తారు. అజ్ఞానులైనటువంటి వారు తమకు తామే గొప్పవారుగా భావించుకొని అహం బ్రహ్మాస్మి అంటారు. అంటే నేనే అహమేవ పండిత, నేను మాత్రమే గొప్పవాడిని, ఇతరులంతా కూడా వ్యర్థమైన జీవితాన్ని గడుపుతారు అని అహంకరిస్తారే, అలాంటి వారు మేమెంతో కృతార్థులమయ్యాం, మేము తెలుసుకోవాల్సిందంతా తెలుసుకున్నాం అని విర్రవీగుతారు. అది సరికాదు. అన్నీ తెలుసుకున్నటువంటి వాడు, ఒక చిన్ని పిల్లవాడు ఏ విధంగా అయితే నిష్కల్మషంగా ఉంటాడో జ్ఞాని కూడా అలాగా ఉంటాడు, విద్యా వినయ సంపన్నత కలిగి ఉంటాడు అని చెప్పడం జరుగుతోంది. ఇక్కడ మాండూక్యోపనిషత్, మండూక మహర్షి దర్శించింది ఇది. పరిమాణంలో చిన్నదైనా ఇది విషయ పరిజ్ఞానంలో గొప్పది అని దీనికే గౌడపాదుల వారు కారికలు రాశారు. ఇలాగా మనకు 4 వేదాలను గురించి సామాన్య పరిచయం. మనం అప్పటికే ఏదో మొత్తం ఏదో చేశామని కాదు, కానీ అసలేమీ తెలియని వారి, అంటే ఎందుకని అంటే బాగా తెలిసిన వారికి అక్కర్లేదు, చెప్పక్కర్లేదు. అసలు తెలియని వారికి చెప్పక్కర్లేదు. వాడు చెప్పినా ఏమి మధ్యలో ఉంటారే, అదే సందేహగ్రస్తులైన వాడికే శాస్త్రం అన్నారు. ఇది నేను చెప్పిన మాట కాదు, ఆచార్యులు చెప్పినటువంటి మాట. కనుక ఏమిటి అని తెలుసుకోవాలనేటువంటి జిజ్ఞాసతో అనేక రకాలుగా అనేక మంది చెప్తూ ఉన్నారే, ఏది నిజమైనది అని తెలుసుకోవాలనుకునే వాడికి శాస్త్రం అనేది వాడికి అన్వయం అవుతోంది అని కూడా మనకు మహానుభావులు చెప్పారు. అయితే 4 వేదాలు చెప్పుకున్నాం, బాగానే ఉన్నది. ఇది అలాగా వేదంలో ఏం చెప్పారు అంటే మళ్ళా దానికి ఆ వేద అంగములు ఉపాంగములు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ చదివిన వాడు ఉన్నాడండి అని కూడా మనకు ఒక ప్రశ్న రావచ్చు. కానీ మహానుభావులు వీటి సారాన్ని పురాణాల రూపంలో ఇచ్చారు. శిక్షా వ్యాకరణం ఛందో నిరుక్తం జ్యోతిషం తథా కల్పశ్చేతి షడంగాని వేదస్యాహుల్ మనీషిణః ఛందౌ పాదౌ తు వేదస్య హస్తః కల్పోధ పక్ష్యతే జ్యోతిషామయనం చక్షుర్ ఉక్తం శ్రోత్రముచ్యతే శిక్షా గ్రానంతు వేదస్య ముఖం వ్యాకరణం స్మృతం తస్మాత్ సాంగమధీత్యైవ బ్రహ్మలోకే మహీయతే. వేదాన్ని ఒక పురుషుడుగా భావన చేసి, ఒక పురుషుడు అని అంటే మనం చాలా భ్రమపడిపోతాం, మగవారు ఆడవారు అని కాదు. శాస్త్రాలలో వచ్చేదానికి పురుష శబ్దానికి అర్థం ఏంటంటే శరీరాన్ని ధరించిన వారు. అది స్త్రీలైనా శరీరానికే లింగభేదం, ఈ భేదాలన్నీ కూడా జీవుడికి కానీ ఆత్మకు కానీ ఏ భేదం లేదు అని మనకు చెప్తోంది. దాన్ని బట్టే విధులు, శారీరకమైన స్థితిని బట్టి వాడికి విధులు మారిపోతూ ఉంటాయి. కాబట్టి పురుషుడు అనంటే ఈ పురము అంటే నవద్వారాలతో కూడినటువంటి ఒక పట్టణం లాంటిది. భాగవతంలో అందుకని మనకు ఆఖ్యాయిక చాలా విశేషమైనటువంటి పురంజనోపాఖ్యానము అని వస్తుంది. దాంట్లో ఈ శరీరాన్ని 9 ద్వారాలతో కలిగినటువంటి పట్టణంగా, దీనికి ఒకడు రాజు, వాడికి ఒక మంత్రి, ఇలాగా చమత్కారంగా మన మనస్సుకి హత్తుకునేట్లుగా వేదాంత భావాలకు ఒక రూపకల్పన చేస్తారు. తర్వాత చెప్తారు పెద్దలు. సరే, ఇక్కడ కాత్యాయన మహర్షి చరణ వ్యూహంలో శిక్షా కల్పో వ్యాకరణం నిరుక్తం ఛందో జ్యోతిషమితి షడంగాని అని వేదాంగాలు చెప్పారు. శిక్షా వ్యాకరణం ఇవన్నీ వేద పురుషుడికి షడంగములు 6. ఏమిటది అంటే ఛందస్సు పాదాలతో సమానం, అలాగనే కల్పం చేతులతో, జ్యోతిష శాస్త్రం నేత్రాలతో సమానం, నిరుక్తం అంటే నిఘంటువులు, డిక్షనరీలు అంటాం కదా ఇప్పుడు, దాటికే నిరుక్తము అని పేరు. అవి చెవులతో సమానం. శిక్షాశాస్త్రం ఎప్పటిదాకా చెప్పుకున్నామే, ఆ స్వరం అక్షరం ఇవి ఎలాగా అవి చెప్పేది శిక్షాశాస్త్రం, అది నాసికతో సమానం. వ్యాకరణ శాస్త్రం అంటే గ్రామర్ అంటూ ఉంటాము, ఆ వ్యాకరణ శాస్త్రం ముఖంతో సమానం అని ఒక అందమైన కల్పన చేశారు.
వేదాలలో వచ్చేటువంటి ఈ విశేషం అంటే కాళ్ళు చేతులు ముక్కు అది అయితే తొందరగా మనకు అర్థమవుతుంది కదా మనకున్నది కాబట్టి. అదే పురుష సూక్తంలో చెప్పారు, అది కూడా అదే చెప్పారు. దాన్ని మనం విపరీత భావంతో కాళ్ళు చెప్పారా, ముఖం చెప్పారా, ముఖం నోట్లో నుంచి వచ్చారా, చేతులు అని విపరీత భావాలు చేసేవాడిని మనం ఏం చేయలేం. ఒక రూపక అలంకారం. ఒక వ్యక్తి వీడు నాకు రైట్ హ్యాండ్ అండి అంటారు, అంటే వాడు కుడి చెయ్య వీడు కాదు కదా. అంటే ఒక కుడి చేయి ఏ విధంగా అయితే అన్నిటికీ ఉపయోగపడి దృఢంగా ఎలాగైతే ఉంటుందో వీడు కూడా నాకు అన్ని పనులలో అలాగా ఉపయోగపడతాడు అని కదా. సరే, ఇలాగా శిక్షాశాస్త్రం వేదము స్వరప్రధానం కాబట్టి సస్వర మంత్రానికే ప్రభావం ఉంటుంది. మనం చెప్పుకున్నాం, ఆ స్వరం మారితే ఇంద్రుని చేత చంపబడే కుమారుడు కావాలి అనటానికి బదులుగా ఇంద్రుని చేతిలో మరణించేటువంటి కుమారుడు కావాలి. ఆ స్వరం ఒక్కటి మారితే ఎంత మార్పు వస్తుందో వేదం అందుకని దానికి చాలా నియమాలు చెప్పారు. ఇవన్నీ కూడా శిక్షాశాస్త్రం. ఋగ్వేదానికి పాణినీయ శిక్ష, యజుర్వేదానికి యాజ్ఞవల్క్యుని శిక్ష, సామవేదానికి నారదీయ శిక్ష, నారద మహర్షి చెప్పాడు. ఇలాగా యజుర్వేదానికి యాజ్ఞవల్క్యముని, సామవేదానికి నారద, అథర్వవేదానికి మాండూకి శిక్ష. ఈ గ్రంథాలు మంత్ర పఠనానికి అవసరమైన ఉదాత్త, అనుదాత్త, స్వరిత, ప్రచయ ఇలాగ స్వరాలను, సప్తస్వరాలు, గ్రామములను, మూర్ఛనలను, తానములను తెలియజేస్తోంది. వీటికి సంబంధించినవే ప్రాతిశాఖ్యలని కూడా తర్వాత వచ్చాయి మనకు. ఇలాగ వర్ణస్వర మాత్ర బల సామ సంతానములు అని షడంగములు మళ్ళీ దీనికి కూడా ఉన్నాయి. వ్యాకరణం రెండవది. వ్యాక్రియంతే వ్యుత్పాద్యంతే సధర్మా శబ్దావయవ ఎత్ర తత్ వ్యాకరణం. వేదంలో ఉన్నటువంటి సంస్కృతం వైదిక సంస్కృతం, లౌకికమైన సంస్కృత భాషలో మొట్టమొదటిగా వచ్చినది రామాయణం కాబట్టి దాన్ని ఆది కావ్యం అని అన్నారు. మనం మాట్లాడే భాష ఇప్పుడు తెలుగు మాట్లాడుతున్నాం. ఈ తెలుగులో మనం ఇంకొక రాష్ట్రానికి, పక్క రాష్ట్రానికి వెళ్తే అక్కడ కొంచెం మారుతోంది. ఈ ఆంధ్రలోనే కొన్ని జిల్లాలకు వెళ్తే కొన్ని రకాలైన దీర్ఘాలు లేకపోతే అక్షరాలు మింగేయటం అంటే మాండలికములు అని అన్నారు. అలాగా ఒక్క భాషలోనే ఎన్ని రకాలైనటువంటి వ్యత్యాసాలు ఉన్నాయి. కాబట్టి వేద సంస్కృతం వేరు, లౌకికమైన సంస్కృతం వేరు అని ఈ వేదంలో ఉన్నటువంటి సంస్కృత భాష ఆ వ్యాకరణ జ్ఞానం లేకపోతే కొన్ని శబ్దాలు అపశబ్దాలుగా చెప్పడం జరుగుతుంది. కనుక వీటిల్లో ఎలాగా అనేటువంటివి వీటికి కూడా శ్రీమద్ రామాయణంలో ఆంజనేయ స్వామి నూనం వ్యాకరణం కృత్స్నం అనేన బహుధాశ్రుతం. శ్రీమద్ రామాయణంలో ఆంజనేయ స్వామి కిష్కింధకాండలో ప్రవేశిస్తాడు. శ్రీరామలక్ష్మణులు అలాగ సంచారం చేస్తూ ఉంటే, అంటే శబరి ఆశ్రమాన్ని దర్శించి అనంతరం ఆ ఋషముఖ పర్వతం పంపాతీర ప్రాంతంలో చూస్తూ ఉంటారు. కొన్ని ప్రదేశాలలోకి వస్తే మానసికంగా దైహికంగా కూడా ఒక ప్రశాంత భావన కలుగుతోంది. ఆయన కూడా సీతా అపహరణ అయిన తర్వాత అలాగ సంచారం చేస్తుంటే అక్కడికి వచ్చేసరికి ఆ మతంగ మహర్షి ఆశ్రమ ప్రదేశాలు సంచరిస్తూ ఉంటే మనస్సుకి హాయిగా ఉన్నది. పంపాతీర సరోవరంతమున శంపాకారుడు శ్యామసుందరుడు ఒక మహానుభావుడు చాలా చక్కగా వర్ణిస్తారు ఆ శబరి ఖండకావ్యంలో. అప్పుడు ఆంజనేయ స్వామి వారు వస్తారు. ఆ సుగ్రీవుడు పారిపోతుంటాడు. వీడెవరో ఆ సుగ్రీవుడు వాలి పంపించినటువంటి వారు అయి ఉంటారు నన్ను చంపడం కోసం అని ఆయన పరిగెడుతూ ఉంటే ఆపి, ఎందుకురా నాయన భయం త్యజ భద్రంబో. ఆంజనేయ స్వామి మొట్టమొదటి మాట రామాయణంలో కిష్కింధకాండలో అది, భయం త్యజ, భయాన్ని వదులు అని. మనకు కూడా అది ఏ భయాలు అక్కర్లేదు, హాయిగా నిర్భయంగా ఉండండి అని. భగవంతుడు ఏ మూర్తిని మనం చూసినా చెయ్యి ఇలాగ ఉంటుంది, ఏమిటి నీకేం భయం లేదు నేనున్నాను, అభయాన్ని ఇస్తాడనమాట. అక్కడ కూడా ఆయన మీరెవరయ్యా ఇలాగ వచ్చారు అని అడిగిన కొన్ని ప్రశ్నలకు రామచంద్రమూర్తి లక్ష్మణుని సమాధానం చెప్పమంటాడు.
అక్కడ ఋగ్వేద యజుర్వేద సామవేదాన్ని అధ్యయనం చేసిన వాడు ఈ వచ్చినటువంటి వాడు నూనం వ్యాకరణం కృత్స్నం అనేక సంవత్సరాలు వ్యాకరణ శాస్త్రాన్ని అధ్యయనం చేసినటువంటి వాడు గీతి దీర్ఘి శిరఃకంపి తథా లిఖిత ఇలాగా అధమ పాఠక లక్షణాలు ఉన్నాయి. ఇవేమీ లేనటువంటి వాడు, శిక్షాశాస్త్రం తెలిసినటువంటి వాడు, ఇంద్ర చంద్ర కాశకృష్ణ కౌమార శాకటాయన సారస్వతం చాపి శాకలం పాణినీయకమని ఆ వ్యాకరణాలు కూడా 9 నవవ్యాకరణవేత్త అని పేరు హనుమంతుడికి. ఇవన్నీ చేసినటువంటి వాడు అని అక్కడ చెప్పడం జరుగుతుంది. ఛందస్సు, ఈ ఛందస్సు అనేది 8 అక్షరాలున్న 3 పాదాలు. లౌకిక ఛందస్సులో 8 అక్షరాలు 4 పాదాలు ఉంటే అనుష్టుప్ అంటారు. ఇలాగా పింగళ మహర్షి ఈ ఛందశాస్త్రం మనకిచ్చారు. వేదమంత్రాలు కొన్ని లౌకిక శ్లోకాలు కూడా లక్షణాలు చెప్పడం జరిగింది. ఆ తర్వాత నిరుక్తం, నిశ్శేషేణ పదానాం అర్థా ఉచ్యంతే ఎత్ర తన్నిరుక్తం అని పదముల అర్థములని సంపూర్ణంగా చెప్పేది నిరుక్తము అని. నితరాం ఉక్తం నిరుక్తం అని కూడా చెప్పడం జరుగుతుంది. ఈ వేద పదాలకు అర్థాలు చెప్పడం జరుగుతుంది. 14 మంది నిరుక్తకారులు ఉన్నారు. అయినా యాస్క మహర్షినే నిరుక్త ఆయనదే ఎక్కువగా చెప్పడం జరుగుతోంది. క్షప అని ఉన్నది వేదం, దానికి నిరుక్తము రాత్రి అని చెప్తోంది. రాత్రయ క్షపా అని. ఇలాగా ఇషం అంటే అన్నము అని, అన్నం వా ఇషం అని బ్రాహ్మణం కౌశీతకంలో అంటారు. ఇలాగ జ్యోతిషం వేద పురుషుడికి నేత్రంతో సమానమైనటువంటిది. యజ్ఞయాగాది క్రతువులు ఎప్పుడు చేయాలి? వసంత ఋతువులో కొన్ని చేయాలి. ఇలాగా ఏ ఋతువులలో ఏ యజ్ఞాలు చేయాలో నిశ్చయించేది జ్యోతిషం. అది నేత్రం లాంటిది. కాల విధాన శాస్త్రం. ఆర్త్యజ్యోతిషం ఋగ్వేద సంబంధి, యాదుష జ్యోతిషం యజుర్వేదీయం, అధర్వణ జ్యోతిషం ఇలాగా ఉన్నాయి. కాబట్టి ఇలాగ కల్పము కల్ప్యతే సమర్థ్యతే యాగప్రయోగో యస్మిన్ స కల్ప అని యాగ ప్రయోగం, యాగాన్ని ఎలాగా నిర్వహించాలి అని చెప్పేది కల్పము అనన. ఇలాగ షడంగములు 6 అంగములతో వేదాధ్యయనం సంపూర్ణమవుతోంది. సాంగ వేదాధ్యయనం చేసిన వాడికి ఇంకా ఉన్నాయి కొన్ని శాస్త్రాలు, ఉపాంగములు అని అన్నారు. దర్శనములు అంటారు. సాంఖ్య యోగం పూర్వమీమాంస అధ్యయనం చేస్తే ఆ దర్శనాన్ని ఆ యజ్ఞ విశేషాలు తెలుస్తాయని అన్నారు. ఇలాగా అనేక మంది పండితులు ఒక్కొక్క శాస్త్రాన్ని అధ్యయనం చేయటానికే వారి జీవితకాలం చాలదే, మరి ఎలాగా అని ఆలోచించిన మహర్షాదులు వేదవ్యాసుల వారు మనకు పురాణ వాంగ్మయాన్ని ఇచ్చారు. ఆ విశేషాలు మళ్ళా క్రమంగా గ్రహిద్దాం. శ్రీకృష్ణ గోవింద హరే మురారే, హే నాథ నారాయణ వాసుదేవ, గోవింద జయ జయ గోపాల జయ జయ, రాధారమణ హరి గోవింద జయ జయ. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీశాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం. శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. బలం విష్ణోః ప్రవర్ధతాం సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు. 7 కొండలవాడ వెంకటరమణ గోవింద 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 గోవింద.